వర్షాకాలంలో ద్విచక్ర వాహనాల బ్యాటరీలు చెడిపోతాయని అంటున్నారు. ప్రతి 3 నెలలకు బ్యాటరీ పవర్ ఎలా ఉంటుందని చెక్ చేయాలని అంటున్నారు. కార్లు, ద్విచక్ర వాహనాలకు బ్యాటరీ అనేది కీలకంగా ఉంటుంది. గతంలో అన్ని ద్విచక్ర వాహనాలకు సెల్ఫ్ మోటార్ లేకుండా కిక్తో స్టార్ట్ అయ్యేవి. మారుతున్న టెక్నాలజీ యుగంలో కిక్ వాడుక లేకుండా ప్రతి బండికి స్టార్ట్ బటన్ పెట్టడం జరిగింది. దీంతో వాహనానికి బ్యాటరీ అనేది కీలకంగా మారింది. కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే బ్యాటరీ పాడయ్యే అవకాశం ఉందని విశాఖపట్నంలోని సత్యం జంక్షన్కి చెందిన బ్యాటరీ నిర్వాహకులు నరసింహరావు అంటున్నారు. ఈ టిప్స్ ను తప్పక పాటిస్తే మీ వాహనాన్ని కాపాడుకునే వారవుతారని అంటున్నారు. అధిక శాతం వర్షాకాలంలో వాహనాలకు బ్యాటరీలు పాడైపోయే అవకాశం ఉందని తెలుపుతున్నారు. వర్షాలు పడే సమయంలో తెల్లవారుజామున బైక్ పై వెళ్లాలనుకునే వారు సెల్ఫ్ బటన్ వాడకుండా కిక్ కొట్టాలని అంటున్నారు. దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు బ్యాటరీ హీట్ ఎక్కువ అవుతుందని తెలుపుతున్నారు. అలాంటి సమయంలో వాహనం కొంత సమయం ఆపి మళ్లీ ప్రయాణం కొనసాగించాలని అంటున్నారు. వారం రోజులు, నెల రోజులు బైక్ వాడుకుంటూ వదిలేసి స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా కిక్ కొట్టాలని అంటున్నారు. వారం రోజుల పాటు వాహనం నడపకుండా ఉండడంతో బ్యాటరీ ఛార్జింగ్ అందుకోవడానికి సమయం పడుతుంది. అందుకు సెల్ఫ్ బటన్ క్లిక్ చేసి స్టార్ట్ చేస్తే బ్యాటరీ ఇబ్బంది పడుతుందని అంటున్నారు. పెట్రోల్ తక్కువగా ఉన్నప్పుడు చూసుకోవాలని తెలుపుతున్నారు. పూర్తిగా పెట్రోల్ అయిపోయిన తర్వాత ఒక పక్క నుంచి స్టార్ట్ అవుతుందేమని ప్రయత్నించినప్పుడు ఆ ప్రభావం బ్యాటరీపై పడుతుందని, బ్యాటరీ పాడైపోయే అవకాశం ఉందని తెలుపుతున్నారు. వాహనం బ్యాటరీ ఎంత బాగా చూసుకుంటే అన్ని సంవత్సరాలు ఖచ్చితంగా పనిచేస్తుందని అంటున్నారు. ఎక్కువగా వర్షాకాలంలో ద్విచక్ర వాహనాలు బ్యాటరీ చెడిపోతాయని అంటున్నారు. ప్రతి 3 నెలలకు బ్యాటరీ పవర్ ఎలా ఉంటుందని చెక్ చేయాలని అంటున్నారు. పవర్ తక్కువ ఉంటే వర్షాకాలంలో మరింత క్షీణిస్తుందని అంటున్నారు. ఇలా మీ బ్యాటరీ సేఫ్గా ఉంచుకోవాలని అంటున్నారు. కాగా వాహనాలు నడిపే వారి ఖచ్చితంగా వెహికల్ కండిషన్ గురించి తెలుసుకుని ఉండాలి. అప్పుడే డ్రైవింగ్ కూడా ఈజీ అవుతుంది, లేదంటే ఇబ్బందులు పడాల్సి రావచ్చు.